బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్నా ఏపీలో కరెన్సీ కట్టలు తెంచుకుంటోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో తరలిస్తున్న 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ డబ్బుని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు? అసలు ఈ డబ్బు ఎవరిది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిపారా మల్లికార్జున్ పోలీసులు? ప్రస్తుతం అయితే కరెన్సీ ఎంత ఉందనేది అయితే కౌంట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో కూడా ఈ డబ్బును కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఒక లారీలో, అంటే హైదరాబాద్ నుంచి ఒక పైపులు తరలిస్తున్న లారీలో కూడా గుంటూరు తరలిస్తా ఉన్నారు. ఈ లారీని అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ లారీలో కూడా క్యాబిన్ లో ఒక ప్రత్యేకమైన గది లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ఒక బ్యాగుల్లో కూడా ఈ బండిల్స్ సంబంధించిన డబ్బులకు సంబంధించిన బండిల్స్ అన్నింటిని కూడా ఆ బ్యాగ్ లో సర్దుకొని ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ కి మధ్యలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాచి తరలిస్తున్న క్రమం కూడా కనిపిస్తా ఉంది. పక్కా సమాచారంతోనే పోలీసులు తనిఖీ చేసినట్టు కూడా మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ఇప్పటికే లారీ డ్రైవర్లు దాదాపుగా 2 ఆ రూట్ లో కూడా మారినట్టు కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ నుంచి గుంటూరు తరలిస్తున్న లారీలో మొత్తం స్టార్టింగ్ లో ఒక డ్రైవర్ ఉంటే దాని తర్వాత అంటే డ్రైవర్ కి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. 100 కిలోమీటర్లకు ఒక డ్రైవర్ను కూడా మారుస్తూ కూడా వచ్చారు. దాదాపుగా 2 డ్రైవర్లు మారుతూ వచ్చారు. ఇప్పుడు ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు గుంటూరులో కనుక ఆ లారీని ఒక ప్రాంతంలో వారికి చెప్పిన ప్రాంతంలో అక్కడ లారీని వదిలిపెట్టి వెళ్తారో అక్కడ నుంచి ఇంకొక డ్రైవర్ వచ్చి ఆ లారీని ఎక్కడైతే ప్రాంతం డబ్బు ఎక్కడికైతే చేర్చాలో అక్కడికి తీసుకెళ్లి చేర్చే క్రమం కూడా చేయబోతా ఉన్నారు. ఒక ప్రకా సమాచారంతోనే స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా కూడా 8 కోట్లకు పైగా కూడా డబ్బులు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మార్నింగ్ 4 గంటల నుంచి కూడా ఈ బండిల్స్ అన్నింటి కూడా చెక్ చేస్తా ఉన్నారు. అయితే ఏ పార్టీకి సంబంధించింది, అసలు ఈ డబ్బు అనేది హైదరాబాద్ నుంచి గుంటూరులో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలియాల్సి రావుంది. ఎందుకంటే డ్రైవరు ఎక్కడైతే ఆ లారీని తీసుకున్న డ్రైవర్ ఎవరైతే స్టార్టింగ్ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ చేంజ్ అయ్యి కొత్త డ్రైవరు దీనికి ఎక్కడం జరిగింది. ఆ డ్రైవరు క్లీనరు ఇద్దరు కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ఎవరు ఈ డబ్బును మీకు తరలించమని చెప్పారు ఏంటి అనే విషయాలపై కూడా అక్కడున్న లారీ డ్రైవర్ను ప్లస్ క్లీనర్ను అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళు ఒకటే సమాధానం అయితే చెబుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పోలీసులకి మాకు 5,000 ఇస్తా ఉన్నారు, లారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లి గుంటూరులో దించమని చెప్పారు, అంతే, మాకు అంతమించి ఇంకో సమాచారం తెలియదని కూడా పోలీసులకు వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పోలీసులు తమదైన శైలిలో మరికొంత దర్యాప్తు చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంపల్సరిగా నగదు అలాగే ఓటర్లు ప్రభావితం చేసేందుకు నగదు రూపంలో కానీ అలాగే మద్యం రూపంలో కానీ అలాగే వస్తువుల రూపంలో కూడా ప్రభావితం చేసేందుకు కూడా పలు పార్టీ నేతలు ఓట్లు కొనుగోలు చేసే క్రమంలోనే ఇట్లాంటి చర్యలకు డబ్బులు రాష్ట్రంలోకి తరలిస్తూ ఉంటారు. చెక్ పోస్ట్ లో సంబంధించి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా చెక్ పోస్టులు అనేవి పకడ్బందీగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని ఈసీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉంటారు. ఈ లారీ కూడా సేమ్ అలాగే సమాచారం మేరకు అట్లాగే రెగ్యులర్ చెకప్ లో భాగంగా మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన క్రమంలోనే లారీ క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్ లో కూడా ప్రత్యేకమైన ఒక గదిని డిజైన్ చేయడం, ఆ గదిలో ఈ డబ్బులు కట్టలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం తెలుస్తా ఉంది. మల్లికార్జున్, అలాగే చూసుకుంటే ఆ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టడం అనేది ఇదే మొదటిసారి. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ పోలీసుల దగ్గరికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? మరోవైపు చూసుకుంటే అధికార పార్టీ నేతల ఇళ్లలో కుక్కర్స్ పంపిణీ చేయడం కానివ్వచ్చు, అలాగే కొన్ని గిఫ్ట్ ప్యాకింగ్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. సో వాటికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏవి కూడా నమోదైనట్లుగా బయటకైతే మనకి రాలేదు. డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? ప్రసన్న, ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపుగా కూడా వస్తువుల రూపంలో కానీ అలాగే గిఫ్ట్ రూపంలో కానీ మద్యం కానీ నగదు కానీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 200 కోట్లకు పైగా కూడా సీజ్ చేసినట్టుగా ఇప్పటికే ఈసీ ప్రకటించడం జరిగింది.
ఇప్పుడు అడిషనల్ గా కూడా అంటే ఇంత పెద్ద మొత్తంలో 8 కోట్లకు పైగా అమౌంట్ దొరకడం అనేది ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఎక్కడైతే చూసుకుంటే కనుక గొల్లపూడి మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో కూడా 1 కోటి రూపాయలని ఇటు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ 8 కోట్లు ఒకేసారి దొరకడం అనేది కొంచెం ఆశ్చర్యదగ్గ విషయమే. ఎందుకంటే ఒకేసారి 8 కోట్లు అనేది మొదటిసారిగా ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత లభ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. కానీ వస్తువుల రూపంలో కానీ ఇటు అంటే ఏదైతే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఇటు వస్తువు రూపంలో కానీ అలాగే మద్యం కానీ డబ్బులు కానీ ఇలా పంచుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ పకడ్బందీగా కూడా దానికి సంబంధించి అన్ని చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా కూడా ఉంటారు. కానీ కొన్ని అక్రమార్కులు ఏం చేస్తూ ఉంటారు, కొన్ని దోవలను ఎంచుకుంటూ కూడా అక్కడి నుంచి తప్పించుకొని కొన్ని రాష్ట్రంలో కూడా తీసుకొస్తా ఉంటారు. అట్లాంటి వాటిని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ మేరకు అధికారులు దాడులు చేస్తూ ఉంటారు, సీజ్ చేస్తూ ఉంటారు. అక్కడికక్కడే కేసు అయితే కంపల్సరీగా నమోదు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈసీ అండర్లోనే ఈ అధికారులు కానీ ఎన్నికల కమిషన్ అండర్లోనే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా కేసు అనేది కంపల్సరీ నమోదు చేసి ఎంత సీజ్ చేశాము, ఏ వస్తువులు సీజ్ చేశామనే విషయాలు డీటెయిల్ గా నోట్ చేసుకొని మరి ఎన్నికల కమిషన్ కి పంపించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రతి డబ్బు కానీ ఇటు వస్తువు కానీ మద్యం కానీ ఏది దొరికినా కూడా ప్రతిదీ కౌంట్ లోకి వెళ్తుంది, రికార్డ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ప్రతిదీ మానిటరింగ్ లోకి ఉంటుంది. అలాగే వీడియో అనేది చిత్రీకరిస్తూనే ఉంటారు ప్రతిసారి. అంటే ఎన్నికల కమిషన్ ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళినా సరే అది ఫ్లయింగ్ స్క్వాడ్ ఏదైతే వెహికల్ ఉంటుందో వెహికల్ పని కూడా ఒక సీసీ కెమెరా ఉంటుంది. వాళ్ళతో పాటుగా ఒక కెమెరా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఒక కెమెరామ్యాన్ కూడా ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోలు ఫోటోలు అన్ని తీస్తూనే ఉంటారు. ప్రతిదీ కూడా నోటెడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ వచ్చిన కాడి నుంచి 200 కోట్లకు పైగా కూడా నగదు కానీ మద్యం కానీ అన్ని సీజ్ అవుతానే ఉన్నాయి. కేసులు కూడా దాదాపుగా చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రసన్న మల్లికార్జున, అలాగే ఇంకా ఎన్నికలకి 4 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ 4 రోజులు కూడా ఎక్కడికక్కడ డబ్బులు అనేది ఇంకా ఎక్కువగా తరలిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారనుకోవచ్చు మల్లికార్జున? ప్రసన్న మరొక 2-3 రోజుల్లోనే ఎన్నికల ప్రచారం అనేది ముగిపోతా ఉంటుంది. ముగిసిన తర్వాత 2 రోజులు మాత్రమే 48 గంటలు మాత్రమే ప్రచారానికి బ్రేక్ ఇస్తారు. వెంటనే కూడా ఈ పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. ఈ పోలింగ్ కి సంబంధించి ఎందుకంటే ఆ 2 రోజులు ఎన్నికలకు సంబంధించి 2 కీలక రోజులని కూడా చెప్పుకోవాలి అభ్యర్థులకి. ఎందుకంటే వాళ్ళకి ఓటర్లను లోబర్చుకోవడానికి డబ్బు రూపంగా కానీ మద్యం రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేసేందుకు కూడా ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు అనేది చేస్తూనే ఉంటుంది. ఇది అంతర్రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చుట్టూ ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే సరిహద్దులను పకడ్బందీగా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్న సిబ్బంది కంటే అధికంగా సిబ్బందిని నియమిస్తూ ఉంటారు. కంపల్సరిగా వీడియోగ్రఫీ అనేది చిత్రీకరిస్తారు. అంటే గతంలో ఉన్న ఏదైతే చెక్ పోస్టులు ఉంటా ఉన్నాయో 10 మంది సిబ్బంది ఉంటే కనుక ఆ వీడియో చిత్రీకరణ అనేది ఉండదు. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మటుకి కంపల్సరీగా అక్కడ ఉన్న ఒక వీడియోగ్రాఫర్ ని కంపల్సరీగా అరేంజ్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రతి వెహికల్ ను కూడా చెక్ చేసే ప్రతి వెహికల్ ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి ఎన్నికల కమిషన్ కి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకని పకడ్బందీగా అయితే పోలీసులు కానీ అధికారులు కానీ పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంతేకాకుండా వీడియోగ్రఫీ అనేది ఆన్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ కేసులు అనేది నమోదు చేస్తారు. ఎంత అనేది మద్యం కానీ వస్తువులు కానీ ఏ ఇతర గృహకణాలకు సంబంధించిన వస్తువులు కానీ దొరికినా కూడా అంటే ఎన్నికలకు సంబంధించి తాయిలాలు ఏ దొరికినా కూడా రికార్డెడ్ గా అక్కడికి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరొక 2 రోజుల్లో ప్రచారం ముగిపోతా ఉంది. పోలింగ్ మరో 4 రోజుల్లో రాబోతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా కూడా ఈ సంబంధించి చెకింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్పైయింగ్ స్క్వాడ్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ సమాచారం అందినా వెంటనే అక్కడికి వాలిపోతూ ఉంటారు. ఆ నగదుకు సంబంధించి కానీ వస్తువులకు సంబంధించి కానీ సీజ్ చేస్తూ కూడా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా ఎన్నికల కమిషన్ అయితే పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రసాద్ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఆ లారీని ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ఇంత లారీతోటి వచ్చింది కాకుండా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ని బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది. చూడడం జరిగితే దాంట్లో 5